ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, రాత్రి 12:07 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 10:48 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తరాషాఢ. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఈరోజు విశేషం మాఘ బహుళ ఏకాదశి. దీన్ని విజయ ఏకాదశిగా వ్యవహరిస్తాం. ఈరోజు చేపట్టేటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం సవ్యస్థితి, మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం, కన్యాక్షేత్రంలో కేతు సంచారం, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. రవి బుధ శనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్రం. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి, అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత కూడా కలిగి ఉంటారు. మంచి అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు బలాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. కీలక బాధ్యతలు, తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించటం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఆనందానికి దారితీస్తాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. నిస్సహాయ పరిస్థితుల నుంచి తేరుకోగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం, ఆకస్మిక విజయాలు సినీ రంగం వారిని వరిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆకర్షణీయమైనటువంటి సంభాషణ ద్వారా విజయాలు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఆకస్మిక విషయాలు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడిన విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మిత్రులు ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యనిర్వహణలో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తాహతహ పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు అనుకూలం. నూతన కార్యక్రమాలు, పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు
వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరుతాయి. విద్యలో ప్రావీణ్యత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి కృషితో మాత్రమే సుసాధ్యపడతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ రంగం వారికి పరాభవాలు ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ప్రమాదాలు దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. శ్రద్ధ పెరుగుతుంది. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాలాపన ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు, విదేశీ లావాదేవీలు, విదేశీ సంభాషణలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు పొందటానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవలసి వస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆందోళన పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు కూడా లేకపోలేదు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మిశ్రమ ఫలితాలు మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఆందోళన ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు గట్టి కృషితో కూడినటువంటి లేదా గట్టి ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలను కురుస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సానుకూల నిర్ణయాల ద్వారా విషయాలు సాధించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళన తగ్గుతుంది. పిల్లల విషయంలో మహిళలు మాత్రం జాగ్రత్తలు వహించాలి. అనుకోని సమస్యలు, తారసపడేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. వ్యాపార రంగం వారికి విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు
సద్వినియోగపరచుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. సంబంధ బాంధవ్యాల ద్వారా సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. అనుకున్నవి సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత. వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆర్థికంగా అనుకూలతని సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణ ద్వారా కార్యకలాపాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. ఆందోళన నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. స్వప్రయోజనాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి లబ్ధిని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఒత్తిళ్లు పెరిగినప్పటికీ క్రమబద్ధీకరించుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో లభిస్తుంది. వ్యాపార విషయాలు సుసాధ్యపడతాయి. అభివృద్ధి, ఉద్యోగ విషయాల్లో కూడా అనుకూలతని పెంచుతుంది. త్వరితగతి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. కుటుంబ వ్యవహారాల్లో సానుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. అభివృద్ధి కుటుంబ పరంగా ప్రాధాన్యతని సంతరించుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వేగవంతంగా లభ్యమవుతాయి. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. పట్టుదల పెరుగుతుంది. ఏకాగ్రత, గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సుసాధ్యపడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ రంగం వారికి ప్రబలమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. సానుకూల నిర్ణయాలు న్యాయపాత వృత్తి వారు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చూస్తారు. ముందు నుయ్యి వెనక కొయ్యి వంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఆర్థిక పరంగా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తప్పనిసరి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. అభద్రతా భావం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మహిళలు జాగ్రత్తతో కూడిన
నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. అన్ని రంగాల వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విషయాలు అంతిమంగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి కనుమరుగవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఇతరుల మెప్పును పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి విజయాలు బలాన్ని చేకూరుస్తాయి. ఆరోగ్యం పదిలం, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. చిరునవ్వు సంఘటనలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ ఫలితాలు వేగవంతమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభించాలని, వ్యాపార విజయాలు సాధించాలని, వృత్తిలో అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అభివృద్ధిని సాధించాలని బుధవారం సందర్భంగా విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఎవరైనా సరే ఇల్లు మారేటప్పుడు బుధ, గురు, శుక్ర ఈ 3 రోజుల్లో అద్దె ఇంట్లోకి ప్రవేశించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తప్పనిసరిగా గృహంలోకి తీసుకొని వెళ్ళాలి. వాటిలో ముఖ్యమైనవి భగవంతుడి చిత్రపటాలు, పసుపు, కుంకుమ, బియ్యము. వీటిని తప్పనిసరిగా తీసుకుని అద్దె ఇంట్లోకి వెళ్ళాలి. అలాగే అద్దె ఇంట్లోకి వెళ్ళగానే ముందుగా భగవంతుడి చిత్రపటాలకి పసుపు కుంకుమలు అలంకరించి గంధం బొట్లు పెట్టి దీపారాధన చేసిన తర్వాత పాలు పొంగించుకోవాలి. అలాగే అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొత్త చీపురును కొనుక్కొని మాత్రమే వెళ్ళాలి. పాత చీపుర్ని కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళరాదు. అలాగే రోలు, రోకలి గృహంలో ఉన్నట్లయితే వాటిని అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మొదటిసారిగా తీసుకుని వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే రోలు, రోకలి ఈ 2 కూడా శివపార్వతుల శక్తికి సంకేతం. ఆ 2 తీసుకుని వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అద్దె ఇంట్లోకి ప్రవేశించగానే ఆ ఇంట్లో సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఈశాన్యంలో ఒక రాగి చెంబును ఏర్పాటు చేసి ఆ రాగి చెంబులో కొంత జలం పోసి ఆ జలంలో కొన్ని పుష్పాలను అలంకరించాలి. ఆ తర్వాత ముత్యాల దండ ఉన్నట్లయితే ముత్యాల దండ ఈశాన్యంలో ఉన్నటువంటి ఆ రాగి చెంబులో ఉంచాలి. ఇలా చేయటం ద్వారా అద్దె ఇంట్లో సంపూర్ణంగా సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని రామచంద్రమూర్తి మనస్సులో నిలబడేటట్టుగా చెప్పారు. చెప్పి ఇప్పుడు సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. ఆ చెప్పడంలో ఆదిత్య హృదయానికి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే, అన్నిటిలోకి గొప్పదేది అంటే యజుర్వేదం. వేదమంతా గొప్పదే, కానీ వేదములంతటికీ సారాంశమేది అంటే పంచాక్షరి మహామంత్రం. పంచాక్షరి మహామంత్రం చాలా చాలా గొప్పది కాబట్టే దాన్ని దాచడం యజుర్వేదంలో దాచారు. మళ్ళీ యజుర్వేదంలో ఎక్కడ దాచాలి? శ్రీరుద్రంలో దాచారు. శ్రీరుద్రంలో ఎక్కడ దాచాలి?
మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో దాచారు. యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి వేదత్రయీ కనుక ఇటు ఋగ్వేదాన్ని అటు సామవేదాన్ని కాపు పెట్టారు. మధ్యలో కోట యజుర్వేదం. అత్యంత విలువైన వస్తువు ఉందనుకోండి, నా దగ్గర ఒక వజ్రాల గొలుసు ఉందనుకోండి, నేను దాన్ని తీసుకెళ్లి బల్ల మీద పెట్టొస్తానా? ఇంట్లో అన్నిటికన్నా భద్రమైనదేది? ఏదో ఒక గోప్యమైన స్థానం చూస్తాను, దాన్ని తలుపు తీసి ఎదురుగుండా పెట్టను. దాంట్లో మళ్ళీ చీకటిగా ఉండేటటువంటి ఒక చిన్న కుహరం ఏది ఉంది, ఆ కుహరంలో పెట్టి తలుపేసేస్తాను. అలా పంచాక్షరీ మహామంత్రాన్ని తీసుకొచ్చి యజుర్వేదంలో పెట్టి, యజుర్వేదంలో మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకంలో చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నమశివాయచ శివతరాయచ అని దాచారు పంచాక్షరీ మహామంత్రాన్ని. ఎందుకంటే అది సమస్త వేద సారము కనుక. అటువంటి శ్రీరుద్రంలో నమకం ఉంది. నమకం అంటే ఉభయతర నమస్కారాలు చేస్తూ అటు ఇటు కూడా నమస్కారం చేస్తూ చెప్తుంది. అలా ఆదిత్య హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మహర్షి కొన్ని శ్లోకాల దగ్గరికి వచ్చేటప్పటికి శృతికి ఎటువంటి గానం ఉన్నదో అటువంటి గాన విశేషాన్ని ఆదిత్య హృదయంలోకి తీసుకొచ్చారు. అందుకే నమ పూర్వాయగిర ఏ పశ్చిమే అని ఆ నమకం తిరిగేటట్టుగా కొన్ని శ్లోకాలు పెడతాయి మధ్యలో. ఆ నమకం తిరిగేటట్టుగా వెళ్ళడంలో ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు మీకు దాని వైభవం ఏమిటో అర్థం అవుతుంది. అసలు చదువుతున్నప్పుడే దాని అందం ఆవిష్కృతం అవుతుంది. రెండు, అసలు ఆయన కానిది వేరొకటి లేదు. సూర్యనారాయణమూర్తికి చేసిన నమస్కారం ఒక్కటే సమస్త దేవతలకు చేసిన నమస్కారం. అది ఎవరు చెప్పిన మాట? వాల్మీకి మహర్షికి రామాయణంలో చెప్తే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో చెప్తున్న మాట. అందుకే స్కందుడా సూర్యుడే, శివుడా సూర్యుడే, విష్ణువా సూర్యుడే, బ్రహ్మ సూర్యుడే, మరుత్తులా సూర్యుడే. ఆదిత్య హృదయంలో చదువుతున్నప్పుడు అందరూ సూర్యస్వరూపములే, సూర్యస్వరూపము కానటువంటిది లేదు. అందుకే జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి అంటూ ఆయన అందులో వరుసగా భగవంతుని యొక్క నామములు ఎన్నున్నాయో అన్నిటినీ చెప్తూ స్కంద, సూర్య, శివ, విష్ణు, బ్రహ్మ, మరీచి, మరుత్తులు, ఋషులు అందరూ సూర్యుడి యొక్క స్వరూపమే. అసలు ఆయన రూపము కాని వాళ్ళు లేరు. ఎక్కడ చదవాలి ఆదిత్య హృదయం అంటే ఆయన ఒక మాట చెప్పారు, కాంతారీషు భయేషు చ. ఆదిత్య హృదయం చదివేది ఎప్పుడు భయం వేస్తే అప్పుడు చదువుకోవచ్చు. ఏదో మంత్ర జపం కోసం కాదు, అకస్మాత్తుగా ఏదో భయం వేసింది అనుకోండి, మహారణ్యంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, భయం కలిగింది, అంతే. కాంతారీషు భయేషు చ, అక్కడ కూర్చుని ఆదిత్య హృదయాన్ని జపం చేయొచ్చు. ఆదిత్య హృదయాన్ని మహర్షి ఎంత గొప్పగా ఇచ్చారంటే, ఆదిత్య హృదయం చదవడానికి ఎంత సమయం పడుతుందో సూర్యోదయానికి అంతే సమయం పడుతుంది.